అన్నగారు, ఇక్కడ ఉన్న మన ముగ్గురం వేరే వేరే పార్టీలకు చెందిన వాళ్ళు. అందరం అసెంబ్లీలో కుక్కల్లా కొట్టుకుంటాం. ఇక్కడ ఫామ్ హౌస్లో అందరం చీర్స్ అంటే చిందులేస్తున్నాం. అవును రాజు, ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు. అన్నా, రేపు ఆగస్ట్ 15 ఈ అవినాష్ గడ్ ఈసారి జనాలకి ఏం చెప్పి రెచ్చగొడతాడని అదే ఆలోచిస్తుంది. పోయినసార్లు ఈసారి కూడా అవినాష్ గడ్ జనాలతో కమ్యూనికేట్ అయితే మాత్రం మనం చాలా సఫర్ అవుతాం అన్నగారు. 25 ఏళ్ల కుర్రాడిని చూసి భయపడడానికి సిగ్గుగా లేదు? మన అనుభవం అంత లేదు వాడి వయసు. అన్నగారు, పోయినసారి వాడు చేసిన రచ్చ అంతా ఇంత కాదు మరి. పోయినసారి మున్సిపల్ ఎలక్షన్లో కూడా వీడి వల్ల చాలా ఎఫెక్ట్ పడింది. ఈసారి కూడా వాడు మీడియా ముందు అడుగు పెడితే స్టేట్ అంతా షేక్ అవుతుంది అన్నగారు. అయితే ఏం చేద్దామంటారు ఇప్పుడు చెప్పండి. వాడు ఏదోటి చేసి రేపు జనాలు వాడి వైపు తిప్పుకుంటాడన్నా. వాడు అలా చేయకముందే మనం ఒక లైవ్ డిబేట్ ప్లాన్ చేద్దామన్నా. జనాల దృష్టి మన మీదకి రావాలి. నేను న్యూస్ డిబేట్స్లో పాల్గొని చాలా ఏళ్ళయిందిరా. నువ్వు జనాలు ముందుకు వస్తున్నావంటే ఖచ్చితంగా టీఆర్పీ రేటు పెరుగుతుంది. జనాలు నిన్నే చూస్తారన్నా. సరే అయితే రేపు మనం 3 పార్టీలు న్యూస్ డిబేట్లో పాల్గొన్నాం. ఓకే. జనాల ముందు కొట్టుకున్నట్టు నటిద్దాం. అన్నగారు, ఇంతకీ ఏ ఛానల్తో మాట్లాడదాం అనుకుంటున్నారు? ఇంకేముంది, మన పెంపుడు కుక్క ఛానల్ ఉందిగా. వెల్కమ్ టు నిజం చెప్తా ఛానల్. నేను మీ నైనిక. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ రోజు లైవ్ డిబేట్ లో మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ బాబురావు గారు, రూలింగ్ పార్టీ లీడర్ రాజు గారు, యూత్ అందరికి ఇన్స్పిరేషన్ యూత్ లీడర్ యశ్వంత్ గారు. సార్ బాబురావు గారు, ఇవాళ 15 ఆగస్ట్. లాస్ట్ సార్ లాగే ఈసారి కూడా ట్విట్టర్ ట్రెండింగ్ అనేది స్టార్ట్ అయింది. #WeWant అవినాష్ అని. లాస్ట్ ఇయర్ లాగే అవినాష్ జనాలతో మీడియా ముందుకొచ్చి మాట్లాడతారనుకుంటున్నారా? చూడమ్మా, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్డు మీదకి వచ్చి గాలి మాటలు మాట్లాడే వారి గురించి పట్టించుకునేంత సమయం అవసరం కూడా మాకు లేదు. ఓకే సార్. రాజ్ గారు, మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? చూడమ్మా, మాది రూలింగ్ పార్టీ. మాకు 100 పనులు 1000 బాధ్యతలు ఉంటాయి. వీటిని పక్కన పెట్టి పనికిరాని పనుల మీద మేము దృష్టి పెట్టలేము. ఓకే సార్. సార్ యశ్వంత్ గారు, మీరొక యూత్ లీడర్. మిమ్మల్ని చూసి యూత్ అంతా ఇన్స్పైర్ అవుతున్నారు కదా. మరి ఓ 25 ఏళ్ల కుర్రాడొచ్చి మాట్లాడుతుంటే దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? మేడం, పార్టీ నన్ను యూత్ లీడర్గా ఎన్నుకోవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? యువతతో పాటు ఉండి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవడానికి. అయినా సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చి మాట్లాడేవాడికి ఏం తెలుస్తుంది మేడం మా సాయం గురించి? సరే, దీనిపైన జనాల ఒపీనియన్ ఏంటో. సో ఇదండి జనాలకి అవినాష్ మీద ఉన్న ఒపీనియన్. కూర్చోండి. అయినా నేను లేకుండా నా గురించి డిబేట్ అయింది కామెడీగా, అందుకే వచ్చేసా. నైనిక గారు, చాలా గ్యాప్ వచ్చినట్టుంది, బాగున్నారా? తమ్ముడు, నువ్వు పోయినసారి మా పార్టీ గురించి మాట్లాడమన్న విషయం అందరికీ తెలుసు. మా చరిత్ర గురించి కూడా జనాలకి తెలుసు. సార్, నేను ఏ రాజకీయ పార్టీ గురించి ఉద్దేశించి మాట్లాడలేదు. తప్పు చేసిన రాజకీయ నాయకుల గురించి మాత్రమే మాట్లాడా. అయినా మీరేం తప్పు చేయనప్పుడు మీకెందుకు కోపం వస్తుంది?
నువ్వు జనాల ముందు పెద్ద హీరో అనుకుంటున్నావురా? నీ బ్రతుకంతా నాకు తెలుసు. నువ్వు కాలేజీ చదివేటప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ పేరు సంజన, నువ్వు జాబ్ చేసేటప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ పేరు కీర్తన. అంతా తెలుసుకునే వచ్చా. సార్ 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 అవి నా పర్సనల్స్. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. మనం రాజకీయాల గురించి మాట్లాడుకుందామా? రాజకీయ నాయకుడు అవ్వాలంటే ఎన్ని కష్టాలు, ఎంత ప్రెజర్ ఉంటుందో తెలుసా నీకు? వచ్చాడు పెద్ద రాజకీయాల గురించి మాట్లాడడానికి. ఏం కష్టాలు, ఏం ప్రెజర్ సార్. మినిస్టర్ ఆఫీస్ బయట క్లర్క్ ఉద్యోగానికి కూడా మినిమం ఇంటర్ పాస్ అయి ఉండాలనే రూల్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే రాజకీయ నాయకులకు మాత్రం చదువు ఉంటేనే అధికారం అని రూల్ ఎందుకు లేదు? ఒక పెట్టి కేసులో బుక్ అయితేనే గవర్నమెంట్ జాబ్ రానప్పుడు పబ్లిక్గా రేపులు మర్డర్లు చేసి ఒక 20-30 కేసులు మీదేసుకున్నాడు గవర్నమెంట్ ఫామ్ చేసి వీడు స్టేట్ని ఎలా రూల్ చేస్తాడు? ఏం సార్ ఇంకా మాట్లాడినా మీ రాజకీయాల గురించి, మీ మీద ఉన్న కేసుల గురించి? బాబు, నీ గర్ల్ ఫ్రెండ్స్ని మోసం చేసినంత ఈజీ కాదు జనాన్ని మోసం చేయడం. సార్ వాళ్ళు వచ్చి చెప్పారా నేను వాళ్ళని మోసం చేశానని? స్టేట్ ఫ్యూచర్ గురించి మాట్లాడతాం సార్, పర్సనల్ టాపిక్స్ వద్దు. బ్రో నాకు ఒకటి అర్థం కాదు. జనాలకి రూలింగ్ పార్టీతో పని లేదు, అపోజిషన్ పార్టీతో పని లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. మధ్యలో నీకేంటి ప్రాబ్లం? మీరు బాగానే ఉంటారా? పాపం జనాలు వాళ్ళు బాగానే ఉన్నామనే భ్రమలో బతుకుతారు. వాళ్ళకి ఇలా వచ్చి మీ జీవితాలు సంకనాకిపోయాయని ఎవడో చెప్తే గానీ అర్థం కాదురా. వీళ్ళ సంగతి పక్కన పెట్టు. మాది ఇప్పుడు రూలింగ్ పార్టీ. మా నాయకుడు ఏం తక్కువ చేశాడు? ఉద్యోగం లేని వాళ్ళకి నెల నెల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు. ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటరు, తల్లి ఒళ్ళు లాంటి పథకాలు కూడా తీసుకొచ్చాడు. ఇంకేం కావాలి? వెనుజులా అనే దేశంలో మీలాగే అక్కడ గవర్నమెంట్ ప్రజలకి ఫ్రీగా తిండిచ్చి ఇల్లిచ్చి బయటికి వెళ్ళి పని చేయకుండా చేసింది. కానీ ఇప్పుడు అది కరువు దేశం. ఒక్క పూట తిండికి కూడా గతి లేదు. పైనుంచి హెలికాప్టర్లో ఫుడ్ ప్యాకెట్స్ వేస్తే ఒక్క ఫుడ్ ప్యాకెట్ కోసం కుటుంబం మొత్తం కొట్టుకొని వస్తుంది. సార్ ప్రజలకి మంచి చేయండి, అంతేగాని వాళ్ళని సోమరిపోతులు చేయకండి. బ్రో మా నాయకుడు అధికారంలో ఉండకపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఎంతమంది స్టూడెంట్స్ని ఉచితంగా చదివిస్తున్నాడో తెలుసా? రేయ్, మీ నాయకుడు కాలేజ్ చదువుకునే పిల్లలకి మాత్రమే ఎందుకు మంచి చేస్తున్నాడో చెప్తా విను. కాలేజ్ చదువుకునే వాళ్ళే ఫస్ట్ టైం ఓటర్స్. వాళ్ళ ఓట్లు లాగేయడానికి తప్ప వాళ్ళు బాగుండాలని కాదు. ఏది స్కూల్ పిల్లలకి ఉచిత విద్యను అందిస్తానన్న ఒక్క నాయకుని చూపించు. ఉండరు. ఎందుకంటే స్కూల్ పిల్లలకి ఓటు హక్కు లేదు కాబట్టి. ముందు మన రాష్ట్రంలో సమస్యలు తీరాలంటే మీలాంటి రాజకీయ నాయకులు ఉండకూడదురా. గర్ల్ ఫ్రెండ్స్ మార్చడంత ఈజీ కాదు నాయకుడిని మార్చడం. నైనిక గారు కెమెరా రోల్ అవుతుందిగా? అవును. బ్రదర్ కెమెరా రోల్ చేయడం ఆపుతుంది. ఒక స్టేట్ ఫ్యూచర్ గురించి మారుతుంటే నా పర్సనల్ విషయాలు తీస్తావేంట్రా? నాకు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటాయింది, 3 భార్యలు ఉంటాయింది. చెత్త నా కూడా. రేయ్, మాట్లాడుతుంటే చేయి చేసుకుంటావేంటి? మేడం, నేను ఇలాంటి రౌడీ వాళ్ళ ముందు కూర్చోలేదు. నేను వాకౌట్ చేస్తున్నాను. సార్ ఇది మీ అసెంబ్లీ కాదు, వాకౌట్ చేస్తే కన్విన్స్ చేసి కూర్చోబెట్టడానికి. నేను వాకౌట్ చేస్తున్నాను అంతే. వెళ్తే వెళ్ళిపోవచ్చు. నేను వాకౌట్ చేస్తున్నా.